మన దేవుని సృష్టి గురించినటువంటి ధ్యానములు కొనసాగిస్తున్నాం. ఆది కాండంలో దేవుడు చేసినటువంటి కార్యముల గురించి, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ సృష్టిలో అంతరిక్షం గురించి కొన్ని విషయాలు మనం ఎంతమంది చూసాము. ఈ అంతరిక్షము ఎంత పెద్దది అనే ఒక మాటని ఈరోజు మనం చూడబోతున్నాం. జనరల్గా మనకు కనిపించేది ఏమిటంటే 6 దినాల్లో దేవుడు సృష్టిని పూర్తి చేశాడని సాధారణంగా కనిపిస్తుంది. 6 రోజుల్లో దేవుడు మొదటి రోజు ఇది చేశాడు, రెండవ రోజు చేశాడు, మూడవ రోజు ఇది చేశాడని మనకి తెలియపరుస్తున్నారు. ఈరోజు మన సృష్టి యొక్క లోతైన విషయాలకు మన ధ్యానంలోకి వెళ్దాం. ఈ లోతైన విషయంలో ధ్యానం చేసుకునే ముందు దేవుడు వాటిని గ్రహించేటువంటి ఒక మనస్సును మనకు కలుగు చేయనట్లుగా, అటువంటి జ్ఞానములో మనల్ని నడిపించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మహిమగల దేవా, మహోన్నతుడా, మా సృష్టికర్తవును మా రక్షకుడైనటువంటి పరలోకపు తండ్రి, మీ అద్భుతమైనటువంటి ప్రేమను, అపారమైనటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకొని నేటి దినం ప్రభా మేమందరం సజీవ లెక్కలు ఉన్నాము, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అది మీ కృప వల్ల మాత్రమే సాధ్యమైనదని మరొకసారి నమ్ముచున్నాం. ఈ లోకంలో ఉన్నదంతయు, కలిగినదంతయు ప్రభా మీ చేత ప్రభా కలిగించబడినదని, మీరే దాని సృష్టికర్త అని సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి ప్రభా మేము గ్రహించుచున్నాం, విశ్వసించుచున్నాం. ఆదికాండం మొదటి అధ్యాయంలో మీరు పలికినటువంటి మాటలు, లెక్కించినటువంటి సృష్టి గురించినటువంటి విషయములను ప్రభా మనసారా నమ్ముచున్నాం. విశ్వాసముతోటి మీ సన్నిధిలోకి వస్తున్నాం. మీ సృష్టి ఎంత అద్భుతమైనది, ఎంత మనోహరమైనది, ఎంత విశాలమైనదో దాన్ని ఒక్కసారి చూడటానికి మాకు కావలసినటువంటి జ్ఞానభరితమైనటువంటి మీ నేత్రములు మీరు మాకు దయచేయమని, ఎంత సృష్టిని ప్రభా మీరు కలుగు చేస్తారో అంతటి మేము గ్రహించినట్లుగా, మేము నమ్ముచున్నటువంటి దేవుడు గొప్పవాడని మేము తెలుసుకున్నట్టుకు సహాయం కలుగు చేయండి. వాక్యములను అలాగే తండ్రి విషయాలను పరిశోధించుచుండగా మీ మహిమగల సాన్నిధ్యము, మీ దివ్యమైనటువంటి అభిషేకం మీరు మా మీద కలుగు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీ జ్ఞానంతో నింపి ఇంకా మీ దగ్గరికి మమ్మల్ని ఆకర్షించుకొని మహిమ మీరు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆదికాండం మొదటి అధ్యాయము దాన్ని 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఈ ఒక దినము, మొదటి దినము గురించినటువంటి విషయాలు మనము అన్నిటికంటే చివరిలో ధ్యానం చేద్దాం. ఈ మొదటి దినము, ఈ ఆరంభంలో దేవుడు చేసినటువంటి సృష్టి యొక్క మొదటి దినము గురించిన విషయాలు మనం మిగిలినటువంటి 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజుకు వచ్చినప్పుడు అప్పుడు దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆఖరిగా మనము 7వ రోజు గురించి ధ్యానం చేస్తాం. అయితే ఈ దినపు కార్యములన్నీ ఈరోజు మనం ధ్యానం చేయటం లేదు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నది, గత 2 వారాలు మనం ధ్యానం చేసింది 2వ రోజు దేవుడు చేసినటువంటి పని గురించి. ఏమి చేస్తాడు 2వ రోజు అని అంటే, ఆయన 6వ వచనంలోకి వెళ్తున్నాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి జలములను, అంటే ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికాను. దేవుడు ఆ విశాలము చేసి క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినము ఆయెను. జలములను దేవుడు వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రింద ఉన్నటువంటి జలములు, పైన ఉన్నటువంటి జలములు, 2 జలములు చూస్తున్నాం. ఆ జలములు, ఈ జలములు అని మాట్లాడుతున్నాడు. రెండిటిని వేరు చేశాడు.
ఈ వేరు చేయబడినటువంటి జలముల దగ్గరికి మరలా మనం వెళ్తాం. ఒకసారి ఎప్పుడు వెళ్తామంటే, మనం ఒక యాత్ర ఇప్పుడు ఆ విశాలంలో వెళ్తున్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నాం. రెండవ యాత్ర మనము భూమిలోకి వెళ్తున్నాం. మూడవ యాత్ర మనం నీటిలోకి వెళ్తున్నాం. మూడు యాత్రలు ఉన్నాయి. ఒకటి విశాలము, ఆ పైనటువంటి ఆకాశము. రెండు భూమి. ఈ భూమి మనకు కనిపించేది, మనం కళ్ళు మూసుకొని నడిచే భూమి ఇది. మన కళ్ళు మూసుకొని నడుస్తున్నాం. అయితే భూమి దాని క్రింద ఏమున్నది, ఎంత లోతు ఉన్నది, ఎన్ని వందల వేల కిలోమీటర్లు ఆ భూమి ఉన్నది, అందులో ఏమున్నది, అసలు ఇంత వింత ఏమిటి? సింపుల్గా మనం వెళ్ళిపోయి విత్తనాలు తీసుకొని ఆ మట్టిలో కొంచెం మట్టి వేరు చేసి దానిలో పోసి దాన్ని కప్పేస్తున్నాం. సింపుల్గా విత్తనములు తీసుకొని వెళ్ళి దాన్ని మట్టిలో కప్పిపెట్టేసి దానికి కావాల్సిన నీరు పోస్తున్నాము. ఒక విశ్వాసం ఏమిటి అనంటే, ఏ పంట అయితే మనం విత్తనముగా చేసామో ఆ పంట వస్తుంది, అది వచ్చింది, అది తింటున్నామో. ఇంతకాలం మనం ఎంత పెద్ద మనుషులుగా మార్చబడ్డాం. ఒక వింత ఆలోచిద్దాం ఒకసారి. అసలు ఈ మట్టిలో ఏమున్నది? ఈ మట్టిలో నుంచి వచ్చినటువంటి ఆహారము ఇంత చిన్న శిశువుగా ఉన్న మనలను ఎంత పెద్దవారిగా చేసి 100 సంవత్సరముల ఆయుష్నిస్తుంది. ఈ 100 సంవత్సరముల ఆయుష్ కేవలం ఈ పైన మట్టేనా ఉన్నదా? మనకి ఇంకా ఏమైనా లోపల ఉన్నదా? దాని గురించి మనం చాలా లోతుకు వెళ్తున్నాం. మన జియోగ్రఫీ లెసన్స్లో మనం ఎక్కువగా వెళ్ళము, కొంచెం పైన వెళ్ళిపోయి ఆపేస్తాం. కానీ మనం బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్తున్నాం. ఈ అంతరిక్షము ఒక యాత్ర, భూమి ఒక యాత్ర, జలములు ఒక యాత్ర. ఈ జలములు, దాని దగ్గర మనం తర్వాత వెళ్తాం. ఆ జలముల గురించి రెండింటిని కలిపి మాట్లాడుకుంటాం. అసలేమున్నాయి, ఆ జలములు ఎక్కడ ఉన్నాయి, ఆ జలములు ఎవరికన్నా కనిపించాయా ఇప్పటి వరకు? ఇంత పైన దేవుడు ఇంత గట్టిగా చెప్తున్నాడు కదా. మనమందరం కూడా గట్టిగా నమ్మేటువంటిది, ఈ బైబిల్ని మించినటువంటి గ్రంథము మరొకటి లేదు. ఇది ఒక్కటే దేవుని వాక్యమని, ఇదొక్కటే సజీవమైనటువంటి దేవుని మాట అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. కాబట్టి ఇది నమ్మకము మనకి కుదర్చడానికి మనకు ఒక అధ్యయనం కావాలి, దాని యొక్క రుజువు కావాలి. అందుకు మన సైన్స్ అనేటువంటి సబ్జెక్టు తోటి మనం ముందుకు వెళ్తున్నాం. ఆకాశము, ఇందులో రాయబడినటువంటిది, మనం వెలుగు దగ్గరికి లాస్ట్లో వెళ్తున్నాం చెప్పాము, లైట్ దగ్గరికి మనం లాస్ట్లో వెళ్తాం. కానీ దేవుడు చేసింది మొదట ఏమిటి? వెలుగు చేశాడు. మొదటి రోజున ఆయన వెలుగుని చేశాడు. కానీ మనం మొదటి రోజు వెలుగు దగ్గరికి వెళ్ళటం లేదు. ఈ వెలుగు దగ్గర తర్వాత వెళ్తున్నాం. ఈరోజు మనం వెళ్ళేది ఎక్కడికంటే ఆ విశాలములోకి వెళ్తున్నాం. జలముల దగ్గర కూడా వెళ్ళటం లేదు, విశాలములోకి. ఏమిటా విశాలము? హౌ ఫార్ ఈజ్ యూనివర్స్? దానికి ముందు చూసినట్లయితే, హౌ బిగ్ ఈజ్ ద యూనివర్స్? ఈ యూనివర్స్, ఈ విశ్వం అనేది ఎంత పెద్దది? రెండవది, ఆ యూనివర్స్ లేకుండా స్పేస్ అనేది, ఆ అంతరిక్షం అనేది ఎంత దూరము ఉన్నది? ఎంత దూరం ఉన్నది? మనం ఇక్కడ నుంచి జస్ట్ బయటికి వెళ్ళగానే పైన చంద్రుడు కనిపిస్తాడు, నక్షత్రములు కనిపిస్తాయి, మన కళ్ళకు కనిపిస్తున్నాయి. అవి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వేల కిలోమీటర్లు కాదు, లక్షల పైగా కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్ళిపోయినవి. అక్కడున్నది మన కంటికి కనిపిస్తుందనంటే, దేవుడు మనల్ని సృజించినప్పుడు మన కళ్ళను ఎంత అద్భుతంగా సృజించాడు. అయితే కంటికి మనకి సైట్ ఇది దూరంగా ఎక్కడో ఉన్న ఆకాశంలో కనిపిస్తుంది, కానీ దగ్గరున్నాయి కనిపించవు. అందుకని మనం కళ్ళజోడు పెట్టుకుంటాం. ఓకే, సో ఏమైనా కూడా దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలు మనం చూస్తున్నప్పుడు విశాలము, ఆ ఏమంటారు దాన్ని, విశ్వము ఎంత దూరంలో ఉన్నది, అది ఎంత పెద్దగా ఉన్నది మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకి ఇట్లాగా అనిపిస్తుంది,
ఈ విశ్వంలో లేకుంటే అంతరిక్షంలో లేదా పరలోకంలో, కొన్నిసార్లు మనం కీర్తనకారుడు పలికినటువంటి మాటను పట్టుకొని నీ దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములకు సమానం అని చెప్పేసారంటే మనం ఇలాగ అనుకుంటూ ఉంటాం. ఓకే, దీని క్యాల్కులేషన్లో మనం చూస్తున్నట్లయితే అసలు ఒక రోజు, భూమి మీద ఉన్నటువంటి రోజు 24 గంటలు. ఆ 24 గంటలు కూడా 24 గంటల 53 సెకండ్లకు వచ్చింది. ఇప్పుడు గడియారం మారుతుంది. ఆ భూమి వేగము పెరిగిపోయి 24 గంటలు పూర్తిగా తిరగకుండా అది కొంచెం ఫాస్ట్ అయిపోయింది. కాబట్టి అది 7 సెకండ్లు కొంచెం వేగముగా వెళ్ళిందని, అందుకు ఇప్పుడు 60 సెకండ్లు కాకుండా దాన్ని డివైడ్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. మరి కొన్ని రోజుల తర్వాత అది వచ్చేస్తుంది. అయితే ఈ ప్రపంచంలో మనము చూసేది, సూర్యుడు మనకు కనిపించేది దాదాపు 10 గంటలు 12 గంటలు కనిపిస్తాడు. వేసవి కాలం అయితే ఉదయకాలమున కొన్ని ప్రదేశంలో 4 గంటలకే వచ్చేస్తాడు. మరి వెళ్ళిపోయేటప్పుడేమో 7 గంటలు, కొన్ని ప్రాంతాల్లో 8 గంటల వరకు కూడా సూర్యుడు కనిపిస్తాడు కొన్ని ప్రదేశములలో. సో చలికాలం మనం చూస్తున్నప్పుడు సూర్యుడు లేటుగా వస్తున్నాడని, త్వరగా వెళ్ళిపోతున్నాడని, ఏదేమైనా కూడా ఒక భూమి ఒక్కసారి ఒక గుండ్రం తిరిగేటప్పటికి 24 గంటలు అవుతుంది. ఎలా తిరుగుతుంది భూమి? తన చుట్టూ తాను తిరిగి సూర్యుడి చుట్టూ కూడా తిరిగి వస్తుంది. తన చుట్టూ అంటే అది ఇలా తిరిగింది, ఇలా తిరిగేది తిరుగుతూ ఉండగా ఈ సూర్యుడి చుట్టూ ఇలాగ వెళ్ళి తిరిగి వస్తుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి 24 గంటలు అయిపోతుంది. అయితే ఈ భూమి ఇంత వేగంతోటి తిరుగుతుంది, మనకు అసలు తెలియదు. ఆ భూమి తిరుగుతున్న సంగతే మనకు తెలియదు. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ వస్తే రంగులు రాటం పెడతారు. అక్కడ రంగులు రాటం అంటే తెలుసు కదా, జాయింట్ వీల్ అంటారు కదా. ఓకే, నేనైతే ఎక్కను. నేను చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను. ఆ ఎక్కినప్పుడు దాని మోటార్ సౌండ్ భయంకరంగా వినపడుతుంది. ఆ మోటార్ సౌండ్లో ఏమి వినపడదు. మా నాన్నగారు బలవంతంగా తీసుకొని వెళ్ళి నన్ను, నా తమ అన్నయ్యలు కూర్చోబెట్టాడు అందులో. సో నేను రానని చెప్పినా కూడా వినలేదు. ఏమి కాదు, రా కూర్చో అని చెప్పి ఒకసారి కూర్చోబెడితే ఆ ఒక్క రౌండ్ తిరిగేలోగా దాన్ని జనరేటర్ కంటే గట్టిగా నేను అరిచాను. వెంటనే అది ఆపేశారు, రంగులు రాటం ఆపేశారు, నన్ను దించేశారు. మిగతా వాళ్ళందరూ తిరిగారు అందులో. ఒకవేళ రంగులు రాటం ఇలా తిరిగేది, పైనుంచి తిరిగేది ఒకటి ఉంది, ఇలా తిరిగి డిస్క్ లాగా తిరిగేది ఉన్నది మనకు తెలిసిపోతుంది. ఒక వాహనంలో మనం వెళ్తున్నా కూడా దాని వేగం అటు ఇటు తిప్పుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఫ్లైట్లో మనం వెళ్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. కానీ భూమి ఎంత వేగముగా తిరుగుతున్నా మనకు అర్థం కావట్లేదు భూమి తిరుగుతుందనేది. అది ఒక రోజంతట్లో తన చుట్టూ తాను తిరిగినదై అది సూర్యుడి చుట్టూ కూడా ఒక రౌండ్ వేసుకొని వస్తుంది. అయితే భూమి నుండి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మానవులు ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్ళారు. అంతరిక్షం ఏమిటో చూద్దామని ఎక్కడి వరకు ఉన్నది, ఏమేమి గ్రహాలు ఉన్నాయి, సూర్యుడి దగ్గరికి ఎలా కనిపిస్తాడు, చంద్రుడి దగ్గరికి ఎలా కనిపిస్తాడు, నక్షత్రముల దగ్గరికి ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం బ్రతకొచ్చా లేదా, అక్కడ గాలి ఉందా లేదా, నీరుందా లేదా, అక్కడ మనకులాగానే మట్టిలో విత్తనాలు వేస్తే మొక్క మొలుస్తుందా లేదా, ఇవన్నీ కూడా చూడటానికి వెళ్తున్నారు. అయితే వారు చెప్పేది ఏంటంటే అక్కడ ఒక గంట అంటే ఒక రౌండ్ ఇక్కడ 24 గంటలైతే అక్కడ వారు ఉన్నటువంటి ప్రపంచంలో ఆ అంతరిక్షంలో వారు ఒక్కసారి సూర్యుడు ఇలా తిరిగేటప్పటికి 45 నిమిషాల్లో ఒక రౌండ్ అయిపోతుందట. 40 నిమిషాలు ఒక రౌండ్. సో ఇలాగ వారు క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ అంతరిక్షంలో ఉన్న వారికి ఒక రోజులో, అంటే భూమి మీద ఒక రోజు, ఆ పైన చూసినప్పుడు, ఎందుకంటే పైనుంచి కింద వరకు మాట్లాడుతూనే ఉన్నారు కదా, కింద మాట్లాడేవాడిని డేట్ అడిగినప్పుడు ఈరోజు 29వ తారీఖు అని చెప్పారు. అక్కడ చూసినప్పుడు 29వ తారీఖు అయిపోయేలోగా 16 సార్లు సూర్యుడు అస్తమించి ఉదయించాడు. అంతరిక్షములో సూర్యుడు 16 సార్లు ఆయన ఉదయించి అస్తమించాడు. కానీ భూమి మీద ఒక రోజులో ఒక్కసారి ఉదయించి ఒక్కసారే అస్తమించుతున్నట్లు కనిపిస్తుంది. ఓకే, సో ఏమైనా కూడా టైంని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సమయము అనేది ఇక్కడనే స్థిరమగా ఉన్నది. సమయము అనేది భూమి మీదనే స్థిరమైనటువంటిది. ఆ పైకి వెళ్ళినప్పుడు ఎలాగుంటుందో చూద్దాం. శాటిలైట్ అంటే ఏమిటో మనం ఒకసారి చూద్దాం.
ఈ శాటిలైట్ అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్, రెండోది వచ్చేసి ఆర్టిఫిషియల్. ఈ న్యాచురల్ అనేది సృష్టిలో భాగముగా ఉన్నది. ఆర్టిఫిషియల్ అనేది మన చేతులతోటి చేయబడినది. ఏమిటి అనంటే ఈ భూమికి మిగిలినవన్నీ కూడా శాటిలైట్స్. మిగిలినటువంటి గ్రహాలు కావచ్చు, లేకుంటే చంద్రుడు కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శాటిలైట్స్. అయితే మానవుడు ఇక్కడ నుంచి శాటిలైట్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపించాడు. ఎందుకు పంపిస్తున్నాడో చూద్దాం. దాని రకరకాలైనటువంటి ఉన్నవి. ఒకటి డేటా కలెక్షన్ కోసం పంపిస్తున్నారు, రెండోది దాని గురించి సిగ్నల్స్ కోసం పంపిస్తున్నారు. ఇవన్నీ సరే. ఈ శాటిలైట్లో వాయేజర్ 1 అనేటువంటి ఒక శాటిలైట్ ఉన్నది. నెక్స్ట్ రైట్, వాయేజర్ 1. దీని పిక్చర్స్ మనం చూద్దాం. ఇక్కడ దీని ఫోటో మనం చూద్దాం. ఇది మానవుడు తయారు చేసినటువంటి ఒక శాటిలైట్. ఇది మానవుడు తయారు చేసినటువంటిది. ఇది ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే అంతరిక్షంలో ఉన్నది. ఇది భూమి మీద లేదు, ఇది అంతరిక్షంలో ఉన్నది. అది అంతరిక్షంలో చూద్దాం దాని తరగతిలో ఎలా తిరుగుతూ ఉన్నది, గ్రహాలు ఉన్నటువంటి గ్యాలక్సీస్ మధ్యలో ఎలా తిరుగుతుంది. దీని పేరు ఏమిటంటే వాయేజర్ 1. దీని పేరు. In November 2026, Voyager 1 will reach a symbolic milestone. It will be 25.9 billion kilometers from Earth, so distant that light will take a full 24 hours to reach it. Launched in 1977 and now in interstellar space, this isn't a scientific breakthrough, but it marks just how far human-made technology has traveled. A quiet reminder of our reach into the cosmos. Voyager 1 reaching a distance of 1 light day means exactly that. It will be 25.9 billion kilometers from Earth, the distance that light covers in a full day. This will happen around November 15th, 2026, based on data from NASA's Eyes on the Solar System simulation tool. Right now, signals to Voyager already take about 23 hours to arrive. By late 2026, that time will tick over to a full 24 hours. It's a small change, but it marks a symbolic line in Voyager's journey. After that, every message we send will arrive a day later and take another day to return. That's 48 hours just to complete one exchange. There's no event, no shockwave, no physical boundary in space that Voyager is crossing. But this milestone makes the vastness of space relatable in a way that scientific measurements often can't. Everyone knows what a 24-hour delay feels like. Now apply that to a conversation with a spacecraft, and you begin to see how distant Voyager is. Voyager was launched in 1977, intended initially to study Jupiter and Saturn. After completing its planetary mission, it continued outward. In 2012, it crossed the heliopause, the boundary where the solar wind stops pushing against the interstellar medium, entering what scientists call interstellar space. Since then, it has continued on a slow, silent journey outward. It's currently about 166 astronomical units away from Earth, moving at roughly 61,000 kilometers per hour. Despite its speed, it takes years to gain even a few more AU of distance, and the light day mark has taken nearly 50 years to reach. This moment is not about destination, but about reach, how far we've extended our presence beyond the Earth, and what that tells us about time, motion, and endurance. One of the biggest consequences of Voyager's distance is communication delay. Even now, every message must travel nearly 24 hours one way. The signals are extremely weak, picked up by NASA's Deep Space Network, a global system of radio antennas designed to capture data from the farthest points in the solar system. As the spacecraft gets farther, these signals become fainter. It's not just about time, it's about energy. Voyager's transmitter runs on a slowly decaying radioisotope power source, and its signal is weaker than most household electronics. To manage this, NASA engineers have adapted. They send batched commands, pre-programming sequences to minimize the need for frequent interaction. There's no chance for immediate correction.
Each adjustment must be planned days in advance, and the results might not be known for 48 hours or more. This situation highlights how future missions beyond Earth's orbit must be autonomous, with spacecraft making their own decisions based on internal diagnostics and preset goals. Voyager's hardware is over 45 years old, yet its systems are still operating, though not all of them. Over time, instruments have been shut down to conserve power. In 2025, the cosmic ray subsystem was powered down. In 2026, the low-energy charged particle instrument will likely follow. By the early 2030s, the spacecraft will no longer generate enough power to keep its transmitter running. At that point, contact will end. But even before that, the delay forces a different kind of thinking. We're no longer in a realm where human hands can steer the mission in real time. Instead, Voyager represents the model of what remote, long-term, hands-off exploration looks like, and that's becoming increasingly relevant. Missions to Europa, Titan, or even interstellar precursors will face similar or greater delays. Voyager's continued success under these conditions is not just impressive, it's instructive. Once Voyager 1 passes the light day mark, it will keep going. There's no final destination, just velocity and momentum. Its trajectory points it toward the outer reaches of the Oort cloud, a distant shell of icy bodies that may encircle the solar system. If it does reach that region, it will take thousands of years to get there. And even that isn't the edge. According to some definitions, the true boundary of the solar system is where the sun's gravitational pull becomes negligible, roughly 2 light-years from Earth. Voyager would need another 1.9 light-years, and at its current speed, it would take nearly 40,000 years to reach that point. We won't be around to see that. But Voyager 1 will keep drifting for millions of years, barring collision or capture. It carries the golden record, a time capsule with images, music, and greetings from Earth, a message for any intelligence that may one day intercept it. Meanwhile, there are no active missions set to overtake Voyager's distance. New Horizons is still traveling, but it's decades behind. Future deep space efforts, like Breakthrough Starshot, propose tiny laser-driven craft that could reach nearby stars in a few decades. These remain experimental. But Voyager remains a benchmark, not because it's fast or powerful or high-tech, but because it endured. Its journey offers lessons in mission design, patience, and redundancy. It reminds us that reaching deep space doesn't always require speed. Sometimes it just takes time and resilience. The Light Day milestone marks a point of no return, not physically, but in terms of operational feasibility. We've now sent something so far that even light takes a full day to reach it. That's more than distance. It's a shift in how we think about our place in space. Voyager 1 reaching 1 light day from Earth isn't a breakthrough. It's a quiet milestone, a reminder that with patience and vision, even slow journeys can go unimaginably far. Not a headline, but a lasting legacy.
వాయేజర్ 1 అనేటువంటి ఒక శాటిలైట్ మనం చూస్తాం. ఇది ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఎక్కడికి వెళ్ళింది దానంటే న్యాచురల్ శాటిలైట్స్ ప్రపంచంలోకి వెళ్ళింది. ఏమిటి న్యాచురల్ శాటిలైట్ అంటే? భూమి కాకుండా భూమి పైన ఉన్నటువంటివి ఏదైనా కూడా న్యాచురల్ శాటిలైట్స్. దీన్ని ఎప్పుడు పంపించారో 1977లో దీనిని పంపించారు. ఇప్పటికి 48 సంవత్సరాల నుంచి ఇది 1977 అంటే నేను పుట్టిన 1 సంవత్సరం తర్వాత దీన్ని పంపించారు. ఇది ఇప్పటికీ ప్రయాణం చేస్తూనే ఉన్నది. ఒకసారి డౌట్ నాకు వచ్చి, మరి దీని బ్యాటరీ సంగతి ఏంటి, పెట్రోల్ సంగతి ఏంటి అని చెప్పి. 48 సంవత్సరాలుగా ఇది ప్రయాణం చేస్తుంది. దీనికి పెట్రోల్ ఎవరిస్తున్నారో, డీజిల్ ఎవరిస్తున్నారో, లేకుంటే బ్యాటరీ ఎవరిస్తున్నారంటే అది ఆ అంతరిక్ష ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు దానంతట అదే తన బ్యాటరీని తయారు చేసుకొని రీఛార్జ్ చేసుకునే పరికరాన్ని తయారు చేశారు. ఎప్పుడు? దాదాపు 48 సంవత్సరాల క్రితం. ఇది 48 సంవత్సరాల పూర్వం ఆవిష్కారం. ఇది ఈ రోజు వరకు నడుస్తూనే ఉన్నది. ఇప్పటికి ఎంత దూరం వెళ్ళిందనంటే 24 బిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్ళింది. 24 బిలియన్ కిలోమీటర్స్ వెళ్తుంది. ఇంకా ఆగలేదు బండి. అంతరిక్షము ఎంత విశాలమో చూద్దాం ఒకసారి. మనకు దేవుడు ఎంత గొప్పవాడు అనే మాట. ఈ అంతరిక్షం ఎంత విశాలం అనంటే 24 బిలియన్ కిలోమీటర్లు ఇప్పటి వరకు వెళ్ళింది. అది అయినా కూడా పూర్తిగా లాస్ట్ వరకు చేరుకోలేదు. ఎంతటి స్పీడ్తో వెళ్తుందంటే 38,000 కిలోమీటర్లు ఒక గంట. 61,000 కిలోమీటర్లు, 38,000 మైళ్ళు ఒక గంటకి స్పీడ్. 61,000 కిలోమీటర్స్ పర్ అవర్. మన బండి 60 స్పీడ్ పెంచితేనే వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం స్లో చేయంటారు. 60 స్పీడ్లో మన బండి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని. అటువంటిది 61,000 కిలోమీటర్లు ఒక గంటకి ప్రయాణం చేసేది. మనం ఎదురు చూస్తున్నటువంటి బుల్లెట్ ట్రైన్ 350 కిలోమీటర్లు ఒక గంటకి ప్రయాణం చేస్తుందంట. ఇప్పుడు రావటం లేదు. అది ఇంకొక 7 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఓకే, 1970లో దీన్ని ఒక లైట్ డేగా మార్క్ చేసి దీన్ని పంపించడం జరిగింది. ఎప్పటి వరకు ఇది చేరుకోగలదంటే 26 వరకు చేరుకోవచ్చు అని ఒక అంచనా ఉన్నది. కానీ 26 అంటే వచ్చే సంవత్సరం. అయినా అది కూడా కష్టమే అని ఒక మాట చెప్తున్నారు. లైట్ ఇయర్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం మనం. వాట్ ఈస్ లైట్ ఇయర్? లైట్ ఇయర్ అనేది ఒక డిస్టెన్స్. ఇది డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అని చెప్పాలంటే 186,000 మైల్స్, లేకుంటే 300,000 అంటే 3 లక్షల కిలోమీటర్లు ప్రతి సెకండ్ తోటి వెళ్తున్నది. ఓకే, ఒక లైట్ ఇయర్ ఎంత అంటే 5.88 ట్రిలియన్ మైల్స్, లేకుంటే 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్ అన్నారు. మనకి మిలియన్ అంటేనే కొంచెం కష్టం, తర్వాత బిలియన్, ఆ తర్వాత ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్ పడుతుంది. ఎంత? 1 సంవత్సరంలో అది ప్రయాణం చేసేటువంటి దూరం అది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందంటే ఇది 24 బిలియన్ కిలోమీటర్స్కి వెళ్ళింది. ఓకే, ఈ విషయం గురించి మరొక ప్రపంచాన్ని మరలా చూద్దాం. ఒక చిన్న వీడియో మనం చూద్దాం. ఈ ప్రపంచంలో ఆ స్పేస్ అనేది ఎలాగున్నది ఒకసారి చూసి కొన్ని వాక్యాలు మనం చదువుకొని ముగింపులోకి వద్దాం.
మనం చూస్తుంది కేవలం 63 బిలియన్ లైట్ ఇయర్స్. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు దీన్ని. అబ్జర్వబుల్ అంటే అర్థం మనిషి కనిపెట్టగలిగినది మాత్రమే. ఇప్పటి వరకు కనుగొన్నటువంటి ప్రపంచము ఎంత విశాలమనంటే 63 బిలియన్ లైట్ ఇయర్స్ ఉన్నది. అది ఒక లైట్ ఇయర్ అంటే మనం ఎంత చూసాము? 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్. అంటే 10 ట్రిలియన్ కిలోమీటర్లు ఇంటూ 63 బిలియన్లు పెట్టుకోవాలి. మనకి లెక్కలు రావు, అంత రావు. 1 కోటి వరకే మనం నేర్చుకున్నది. సో ప్రపంచం అనేది లేక విశాలం అనేది, అంతరిక్షం అనేది ఎంత పెద్దది అని అంటే ఇప్పటి వరకు 63 బిలియన్ లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరాలు అంటారు తెలుగులో. అంత దూరం వరకు వెళ్ళి ఇంకా వెళ్ళవలసింది చాలా ఉంది అని చెప్తున్నాడు మానవుడు. ఆ ప్రపంచాన్ని మనం చూస్తాం, ఎంత అద్భుతంగా ఉన్నది. ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఎన్ని నక్షత్రములు ఉన్నాయి. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. వీటన్నిటిలో జీవనం ఉన్నది ఎక్కడనంటే కేవలం భూమి మీద మాత్రమే జీవనం ఉన్నది. దేవుడు ఇంత అద్భుత సృష్టి ఎందుకు చేశాడని ఒక సందేహం రావచ్చు. ఒక్క భూమి దీన్ని నిలబెట్టడానికి మనకు కనిపించేది పైన ఆకాశమే, కింద భూమి, పక్కన సముద్రం కనిపించింది. అసలు ఈ సముద్రాన్ని కూడా ఎందుకు పెట్టాడు? సముద్రం లేకుండా చేయొచ్చు కదా, ఎక్కడికక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చేలా చేసేయచ్చు కదా దేవుడు. ఆయన నీటిని చుట్టూ ఉంచడానికి ఒక కారణం ఉన్నది. ఇన్ని గ్రహాలు, ఇన్ని నక్షత్రాలు, ఇంత పెద్ద విశ్వం పెట్టడానికి ఈ ఒక్క భూమి ఉంది కదా, దానిని నిలబెట్టాలి అనంటే ఇన్ని లక్షల కోట్ల గ్రహాలు, నక్షత్రాలు అవసరమయ్యాయి. అందులో ఏమన్నా కూలిపోతే భూమి కూలిపోద్ది. మనకు కనిపించేవన్నీ. కొన్నిసార్లు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటాం. హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు కింద పిల్లర్స్ ఏం కనిపించవు. పిల్లర్స్ కనిపించగానే ఇలాగా వాటికి తాళ్ళు కట్టేసినట్లు, లేకుంటే పైప్స్ వేసినట్లు కనిపిస్తుంది మనకి. ఇవన్నీ కూడా ఇంత ఏం అవసరమైంది? ఇటు నుంచి ఒక పెద్ద పిల్లర్ వేసేసి మధ్యలో హ్యాంగ్ చేస్తే సరిపోదు కదా మనకు అనిపిస్తుంది. ఇంజనీర్కి తెలుసు ఒక బ్రిడ్జ్ నిలబెట్టాలంటే ఏం చేయాలి. ఆ ఇంజనీర్లకి తెలుసు ఒక భవనాన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి. మనకు తెలిసిందల్లా ఇటుక మీద ఇటుక కట్టుకున్నాం, కార్నర్ దిప్ప ఇటుక మీద ఇటుక కట్టుకున్నాం, అయిపోయింది. ఈ భూమిని దేవుడు చేసేటప్పుడు ఈ భూమిని తీసుకొని రాకముందు తీసుకొచ్చింది ఏమిటనంటే విశాలము. భూమి ఇప్పుడు రాలేదు, భూమి తర్వాత వస్తుంది. భూమి రాకముందుగా ఆయన విశాలమును కలుగు చేశాడు. ఈ జలములను ఆ జలములను ఆయన వేరు చేశాడు. ఇప్పటి వరకు చూసినటువంటి ఈ 63 బిలియన్ లైట్ ఇయర్స్ అంత దూరంలో చూసినప్పుడు మానవుడికి కొన్ని చోట్ల వాటర్ మాలిక్యూల్ కనిపించింది. వాటర్ కనిపించలేదు, వాటర్ మాలిక్యూల్ కనిపించింది. అవకాశం ఉన్నది అని అంటున్నారు. రానున్నటువంటి సెషన్స్లో కొన్ని పిక్చర్స్ మరలా చూపిస్తాను నేను. మార్స్ని రెడ్ ప్లానెట్ అంటారు. దాని మీద ఎలాగో ఆ ఎర్రగొట్ట ఉండేటువంటిది అన్నమాట. ఇక్కడ చూడటానికి దూరం చూస్తేనేమో మండుచున్నటువంటి అగ్నిలాగా కనిపిస్తుంది. అది ఇట్స్ రెడ్ సాయిల్. దానిలో కొన్ని చోట్ల వాటర్ మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మానవుడికి నీళ్లు దొరకలేదు. అంటే దేవుడు ఈ 1వ అధ్యాయంలో వేరు చేసినటువంటి నీళ్లను ఇంకా పైన పెట్టినట్లు అర్థం. ఇంకా పైన పెట్టాడు, ఇక్కడ పెట్టలేదు. ఎవరు కనిపించలేదు. భూమి దాటుకొని వెళ్ళిన తర్వాత నీరు మానవుడికి దొరకలేదు. ఆ చంద్రుడి మీదకి వెళ్ళిపోయాడు, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ దొరకటం లేదు. అక్కడ వాడుకున్నటువంటి నీళ్లు రీసైకిల్ చేసుకొని మరలా వాడుకునేటువంటి యంత్రాలు వారు తయారు చేసుకున్నారు. వారు యూజ్ చేసే స్నానానికి యూజ్ చేసుకున్న నీళ్లు మరలా రీసైకిల్ అయిపోయి ఫ్రెష్ వాళ్ళకి వస్తాయి. అవే నీళ్లు.
అలా కాకపోతే ఇక్కడి నుంచి ఎన్ని ట్యాంకర్లు తీసుకొని వెళ్ళాలి? మరలా చూపిస్తాను నేను. స్పేస్ స్టేషన్లో, అంతరిక్షంలో జీవితం ఎట్లా ఉంది, అంతరిక్షం వాళ్ళు ఎలా తింటున్నారు, ఎంతకాలం ఉంటున్నారు, ఏమేమి తీసుకొని వెళ్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, అన్ని కూడా చూపిస్తాను. కాకపోతే ఈరోజు మనం చూసేది ఏమిటంటే ఆ విశాలం అనేది, ఇంగ్లీష్లో దాన్ని ఎక్స్పాన్స్ అంటారు. గాడ్ క్రియేటెడ్ అన్ ఎక్స్పాన్స్, లేకుంటే గాడ్ క్రియేటెడ్ ఎ ఫర్మమెంట్ అని రాస్తున్నది. దేవుడు నీటి మధ్యలో విశాలమును కలుగు చేశాడంటే ఈరోజు మనం చూసినటువంటి విశాలము ఆ రోజు దేవుడు ఆదికాండం 1:6 దూరం చేసినటువంటిది ఎంత దూరం ఉన్నదంటే ఇప్పటి వరకు కనిపించలేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు ఆ జల ప్రళయం అప్పుడు ఆ ఆకాశపు కిటికీలు విప్పదీసి నోవహ సమయంలో నీళ్లు పోసాడనంటే ఇక్కడ నీళ్లు పడ్డాయి. వర్షం పడే మేఘాల ఆకాశం ఒకటి ఉన్నది, వర్షము కురిసేటువంటి ఆకాశం అన్నది, దాన్ని దాటి పెద్ద వర్షం ఉండదు. ఇది ఇక్కడనే. సో దేవుడు ఏం చేశాడంటే వాటిని కొండ పోతగా పోసాడు. ఒక కిటికీ తీసాడు అనుకుందా, ఒక కిటికీలో చెట్ల దార పడుతుంది. అలా కాదు, వర్షం పడింది భూమి మీద మొత్తం కూడా వర్షం పడింది. సో ఎంత గొప్ప వర్షాన్ని దేవుడు ఆ రోజు తీసుకొచ్చాడంటే అంత ఎత్తైనటువంటి అరారతు పర్వతము కూడా మునిగిపోయింది. దానిపైన ఆ ఓడ వెళ్తూ ఉంటే కొన్ని దినములైన తర్వాత నీళ్లు ఇంకిపోవటం మొదలు పెట్టినప్పుడు అప్పుడు అది వచ్చేసి కొండ మీద ఆగింది. అప్పటి వరకు అది నీటి మీద తేలుతూనే ఉన్నది. అంత జలాల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ వర్షాలు, ఇప్పుడు మనం కురుస్తున్నటువంటి వర్షములు, ఎంత వర్షము కురిసినా నోవహ సమయం అంత వర్షము రాదు. ఐ థింక్ 2005 అనుకుంటా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు సోషల్ మీడియా జ్ఞాపకం చేస్తుంది. ముంబైలో 2005 పెద్ద ప్రళయం వచ్చిందని చెప్పేసి ఈ చాల్ అంతా కూడా మునిగిపోయిందని, గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి, కొన్ని బిల్డింగ్స్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయాయని, సో ఫ్యాక్టరీస్ మునిగిపోయాయని చెప్పి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అంతే. హిమాలయాలు మునగలేదు. హిమాలయాలు దాకేందుకు మన ఖండాల్లో, లోనాల కొండలే మేము మునగలేదు. ఇవే ఆ కొండల వరకు ఎందుకు, మన ఈ పక్కన ఉన్నటువంటి తీంజాడ దగ్గర ఉంది కదా, ఏమంటారు దాన్ని, కొండని ఏమంటారు ఇక్కడ మరాఠీలో, డొంగర్. ఆ డొంగరే మునగలేదు. నోవహ ప్రళయం మునిగినటువంటి ఆ ప్రపంచం వేరది. హిమాలయాల కంటే ఎత్తైనటువంటి ఆ పర్వతాల మీదకి వెళ్ళిపోయి అక్కడ నీళ్లతోటి. ఓకే, సో వర్షం కురిసేటువంటి ఆకాశం వేరున్నది, మనం ఎగిరేటువంటి ఆకాశం వేరున్నది, అంతరిక్షం అనేటువంటి ఆకాశం వేరుగున్నది. ఈ ఆకాశములు భిన్నమైనటువంటి ఆకాశములు. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుడు ఆదియందు భూమిని ఆకాశములను సృజించెను. ఇది మనం నమ్ముతున్నాం. ఇంత గొప్ప మాట మిగిలినటువంటి ఏ గ్రంథంలో రాయలేదు. ఇంత గొప్ప మాటను ఎవరు కూడా రాయలేదు. ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఏ ప్రవక్త కూడా దాని గురించి తర్వాత మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారంటే కేవలము బైబిల్ మాత్రమే మాట్లాడింది. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడి గురించి కేవలం మాట్లాడింది ఎవరంటే బైబిల్ మాత్రమే. ఆయన సృజించాడు అనేది ఆ విశాలము గురించి. ఎంతవరకు విశాలం సృజించాడు అనంటే ఈ సైన్స్ని ఆధారం చేసుకొని మనం వెళ్తున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశము నా సింహాసనమనియు భూమి నా పాదపీఠమనియు మనం చూస్తున్నాం. ఆకాశం ఏమిటట? దేవుడి యొక్క సింహాసనము. అంటే సింహాసనము మీద కూర్చున్నవాడు ఇంకా ఎంత పెద్దవాడో చూద్దాం. సింహాసనం మీద కూర్చున్నాడు. ఆకాశం ఒకవేళ సింహాసనం అయితే, ఆకాశం నుండి భూమి ఆయన పాదపీఠం అయితే, ఇప్పటి వరకు మనం చూసినటువంటి 63 బిలియన్ లైట్ ఇయర్స్ వేగంలో ఆ దూరంలో ఉన్నటువంటి ఆ ఆకాశంలో అయితే ఆ దేవుడి సింహాసనం కనపడలేదు. అంటే ఎక్కడ ఉన్నట్లు? ఇంకా పైన ఉన్నట్లుగా సృష్టి యావత్తు కూడా ఆయనలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆకాశం నా సింహాసనం అనియు భూమి
నా పాదపీఠం అని చెప్తున్నాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనం చూసినప్పుడు, నేను భూమిని సృజించాననియు తర్వాత నా చేతులతో ఆకాశములను నేను విశాలపరిచానంటున్నాడు. ఏమి చేశాడు? ఆకాశములను విశాలపరిచాడు. ఇంగ్లీష్లో ఇట్ వాజ్ మై హ్యాండ్స్ ద స్ట్రెచ్డ్ అవుట్ ద హెవెన్స్ అండ్ ఐ కమాండెడ్ ఆల్ దేర్ హోస్ట్. ఆల్ దేర్ హోస్ట్ అంటే ఆకాశంలో ఉన్నటువంటి సమస్తము. అలా ఏమున్నాయి ఆకాశంలో? 45వ అధ్యాయం 12వ వచనంలో వాటి సర్వ సమూహం అంటే ఏమిటంటే, ఇప్పటి వరకు మనం చూస్తున్న గ్యాలక్సీస్ ఉన్నాయి కదా, స్టార్స్ ఉన్నాయి కదా, ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఇది వాటి సర్వ సమూహము. ఆకాశం యొక్క సర్వ సమూహం ఏమిటి అంటే గ్రహాలు. ఆకాశం యొక్క సర్వ సమూహం ఏమిటంటే నక్షత్రములు. ఇవి మనం కోటాను కోట్లకి ఇక్కడ చూసాం. ఇప్పుడు లక్షల కొలదిగా, ఒక్కొక్క దాని చుట్టూ లక్షల కొలదిగా ఉన్నట్లు మనకు కనిపిస్తున్నది. వాటి సర్వ సమూహమును, ఆకాశములను, తర్వాత వాటి సర్వ సమూహమును చేసిన వాడును నేనే అంటున్నాడు. సామె యొక్క కీర్తనల గ్రంథము 33వ కీర్తన 6వ వచనము. Psalm 33:6, 33వ కీర్తన 6వ వచనము. దేవుని నోటి మాట చేత ఆకాశములు, 33 కీర్తన 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత, ఆయన నోటి మాట చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి గ్రహాలు. 8వ కీర్తన 3-4 వచనాలు. 8వ కీర్తన 3-4 వచనాలు. Psalm number 8 verses 3 and 4. నీ చేతి పని అయినటువంటి నీ ఆకాశములను, నీవు కలుగు చేస్తున్న చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి వాడని, నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. మనం ఒకసారి చూద్దాం. ఇంత గొప్ప ఆకాశములను కలుగు చేసినటువంటి అంత గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఇంత అద్భుతమైనటువంటి ఆకాశం. భూమి చిన్నదే. మరలా చెప్తున్నాను నేను, భూమి చాలా చిన్నది. ఎంతది భూమి అని అంటే, మనం ఈ 7 ఖండాలు మనం చూస్తున్నాం. 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. 7 ఉన్నాయా 5 ఉన్నాయా కాంటినెంట్స్? 7ఏనా? హౌ మెనీ కాంటినెంట్స్? 7 కాంటినెంట్స్. ఓకే, ఈ 7 కాంటినెంట్స్ లో ఇప్పుడు ఆఫ్రికాలో ఒక డివిజన్ రాబోతుంది. ఆఫ్రికాలో దాని భూమి బద్దలవుతుంది. 8వ కాంటినెంట్ ఆఫ్రికా 2గా మారిపోతుంది. ఇప్పుడు 8th కాంటినెంట్ అది స్లోగా అది పెరుగుతూ ఉన్నది. దానిలో క్రాక్ వచ్చేసింది. అది క్రాక్ వచ్చేసి ఇప్పుడు 8th కాంటినెంట్ గా 8వ ఖండంగా మార్చబడబోతున్నది. అదే మన బైబిల్ ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు, పెలెగ్ అనేటువంటి ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆయన దినములలో భూమి ఖండములుగా మారేనని చెప్పి, ఎంత గొప్పవాడు ఆయన. చూద్దాం ఆ మనిషిని కూడా. ఒక్కొక్కడు చాలా గొప్పవాడు. నోవహు పుట్టినప్పుడు శాంతి కలుగుతుంది అనుకొని ఆ ప్రళయాన్ని కూడా తీసుకొని వచ్చాడు. అప్పుడు అబ్రహాం పుట్టడం వేరు, మోషే, వీళ్ళందరూ గొప్ప మనుషులు, చాలా గొప్ప మనుషులు. సర్వసాధారణమైనటువంటి వారు మాత్రం కాదు, వీరు చాలా అసాధారణమైన వారు. ఈ పెలెగ్ అనేటువంటి వ్యక్తి పుట్టినప్పుడు భూమి ఖండములు అయిపోయాయి. ఒక మాట రాస్తుంది, ఆయన చరిత్ర మరలా చదువుదాం మనం. భూమి ఇప్పుడు 7 ఖండాలుగా ఉన్నది, 8వ ఖండంలోకి వెళ్ళిపోతున్నది. ఒక భూమి పగిలిపోతుందనంటే డేంజర్.
ఒక భూమి పగిలిపోతుందంటే డేంజర్. స్టార్టింగ్ లో చెప్పాను, భూమి తిరుగుతుంది వేగంతోటి. దాని వేగం పెంచుకొని 7 సెకండ్లు తగ్గించుకున్నది. అది రానున్న దినాల్లో ఇంకా వేగం పెరిగిపోతుంది. మన గడియారం మారిపోతుంది. అయినా మనకి తెలియలేదు. కాకపోతే ఈ భూమి కొంచెం ఇట్లా అన్నది నిన్న, ఈరోజు కొంచెం ఇట్లా అన్నది. వచ్చేటప్పటికి ఏమైపోయింది? రష్యా దేశము పూర్తిగా నీటిలోకి వెళ్ళిపోయింది. రష్యా దేశం. భూమి ఎందుకు కంపించిందంటావు? దేవుడు మౌనంగా ఉండేవాడు కాదని గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం జరుగుతూ ఉంటే, అక్రమం జరుగుతూ ఉంటే దేవుడు దీర్ఘకాలము కండ్లు మూసుకునేవాడు కాదు. ఎవరిని కూడా సహించడు ఆయన, ఎవరిని కూడా ఓర్చుకోడు. ప్రపంచ దేశాల మీద, అన్ని దేశాల మీద బాంబులు వేసి రష్యా అందరిని నాశనం చేయడానికి చూస్తూ ఉంటే ఈరోజు ఒక ప్రళయము ఆ దేశంలోకి వచ్చింది. ఇస్రాయల్ దేశం పెద్ద గొప్ప దేశం కాదు. మరలా నేను చెప్తున్నాను, నాకు సాఫ్ట్ కార్నర్ ఇస్రాయల్ మీద లేదు. నేను ఈ మాట చెప్తే నాకున్న 10 మంది సబ్స్క్రైబర్స్ కూడా మైనస్ అయిపోతారు, నాకు తెలుసు. అయినా నేను పట్టించుకోను. ఇస్రాయల్ దేశం మీద నాకు సాఫ్ట్ కార్నర్ లేదు, కనికరము లేదు. ఎందుకనంటే ఇస్రాయల్ దేశము అన్యాయముగా మనుషులను చంపుతూ ఉన్నది. ఇది చాలా తప్పు. దేవుడు ఎవరిని ఊరుకోడు. ఇటువంటి వారు ఎవరిని కూడా దేవుడు ఊరుకోడు. ఓకే, సో భూమి తిరుగుతూ ఉన్నది. భూమి కంపించినప్పుడు ఒకవేళ ఎంత ప్రమాదం జరిగింది, ఏది కొంచెం కంపించింది, పెద్ద కంపించలేదు. ఎంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి ఆ భూమి ఇటు తిరిగితే ఏమవుతుంది? ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనకు తెలిసింది మానవ చరిత్ర 6500 సంవత్సరములు. కానీ ఈ మట్టికి ఉన్నటువంటి ఆయుష్ 13.4 బిలియన్ సంవత్సరాలు. మరలా కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ 10 సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ 0 అయిపోతారు. 13.4 బిలియన్ సంవత్సరములు ఈ మట్టి ఆయుష్ ఎక్కడుంది? మట్టి అని అంటే మట్టి క్రొత్తగా సృజించబడలేదు. మట్టి నీటిలో ఉన్నది. నీటిలో ఉన్న మట్టిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు దాని ప్రాణం ఉంది. మనం ఎప్పుడు కూడా మన బర్త్డే రాసేటప్పుడు మన పుట్టిన రోజు గురించి రాస్తాం. దాని ప్లస్ 9 మాసాలు కూడా ఉన్నాయి. కొంచెం విపరీతం అనిపిస్తుంది. మన లైఫ్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 9 మాసాల ముందు స్టార్ట్ అయింది. కానీ మనం రాసుకునేది మాత్రం భూమి మీదకి వచ్చినటువంటి రోజుని మాత్రమే. ఈ మట్టి అలాగే నీటి గర్భములో ఉన్నది. అది దాని ఆయుష్. ఇది నీటిలో ఉన్నటువంటి మట్టి, బయటకు తీయబడినటువంటి మట్టి, దాని ఆయుష్ 13.4 బిలియన్ సంవత్సరాలు. నేను ఎలాగ నమ్ముతున్నా అంటే, ఇప్పుడు దాకా చూపించిన వీడియోలు నమ్మాను కాబట్టి ఇది కూడా నమ్ముతున్నా. నేను వెళ్ళేది అంతరిక్షంలోకి, కాకపోతే నేను ఒక ఫ్లైట్లో వెళ్ళాను. అది యథార్థం. నేను ఆకాశంలో ఎగురుట అనేది యథార్థం. అది మీరు ఫ్లైట్లో ఎగిరారు, అది యథార్థము. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇంకా కొంచెం దూరము 24 గంటల యాత్ర చేసేటువంటి ఫ్లైట్లో మీరు వెళ్ళినట్లయితే మీకు చీకటి తప్ప ఏం కనిపించదు బయట. ఇప్పుడు మన డొమెస్టిక్ ఫ్లైట్లో మనం ఎగురుతున్నప్పుడు కొంచెం గొప్ప మన పట్టణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఫ్లైట్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో, లాంగ్ జర్నీ ఫ్లైట్స్, కొన్ని 24 అవర్స్, కొన్ని 48 అవర్స్ ఫ్లైట్, వాటిలో ఏమీ కనిపిస్తుంది మనకి. అంత పైకి వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు ట్రాఫిక్ ఉండదు అక్కడ, హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆటో పైలట్ మోడ్లో వేసేస్తారు, వెళ్ళిపోతూ ఉంటుంది. పైలట్ నిద్రపోతాడు, ప్యాసింజర్లు అందరు నిద్రపోతారు. ఇది యథార్థము. ఇంత ఆకాశంలోకి ఎగిరినప్పుడు యథార్థం అది. ఇంత సైన్స్ వచ్చింది, ఇవన్నీ కూడా ఆవిష్కరించింది. ఇది యథార్థము. అంత దూరం ఉన్నదని చెప్పింది కూడా సైన్సే. బైబిల్ చెప్పినటువంటి మాట, దేవుడు పైన ఉన్నటువంటి జలములను, ఆ జలములను, ఈ జలములను వేరు చేస్తాడని చెప్తున్నాడు. భూమి ఎంత పెద్దది అని అంటే దాని కొనలు, 2 కొనలు మనం చూసినట్లయితే 40,075 కిలోమీటర్లు ఉన్నది. భూమి యొక్క ఒక చివరి నుండి
మరొక చివరికి వెళ్ళాలి అని అంటే, గ్లోబ్ మొత్తం మనం తిరగాలి అని అంటే, మనం కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం కదా, అలాగా ఈస్ట్ నుండి వెస్ట్ ప్రపంచానికి వెళ్ళాలి అని అంటే 40,075 కిలోమీటర్లు మాత్రమే ఉంది భూమి. ఈ 45,075 కిలోమీటర్ల మట్టి ముద్దని అర్థం చేసుకోండి చెప్తాను. ఈ మట్టి ముద్దని కాపాడటానికి కోటాను కోట్ల ఆకాశ సమూహములను దేవుడు సృజించాడు. ఇప్పుడు ప్లానెట్స్ ని ఎలాగైతే మనం తిరుగుతూ చూస్తే మన భూమి కూడా తిరుగుతూనే ఉన్నది. అక్కడ దాని కిందేమీ లేదు, భూమి క్రిందేమి లేదు, భూమి పైన ఏమి లేదు. అది ఒక గుండ్రం లాగా తిరుగుతూనే ఉన్నది. అది ఈ యొక్క విశాలములో దేవుడు సృజించిన విశాలమును మనం చూస్తాం. చివరి మాట మనం ధ్యానం చేసుకొని ముగింపులోకి వద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 40 వర్స్ 22. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనం. ఆయన భూమండలము మీద, ఇంగ్లీష్ లో అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. భూమండలము మీద అంటే భూమికి పైన ఆసీనుడై ఉన్నాడు. ఆ పై నుంచి చూసినప్పుడు దాని నివాసులు ఎలా కనిపిస్తున్నారట? మిడతల వలె కనిపిస్తున్నారట. ఒకడు తెరను విప్పినట్లుగా ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారము వేసినట్లుగా ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనము. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది ఇప్పుడు మనకు కనిపించేది. గమనించాలి ఇక్కడ. ఇప్పుడు మనకు కనిపించేటువంటిది ఏమిటి? ప్రపంచములు అనేటివి కనిపించేటువంటి పదార్థముతోటి చేయబడలేదట అని మనం విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఓకే, సరే, మీరందరూ ఇక్కడ ఇడ్లీ దోశ తినేవాళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఇడ్లీ వేయాలంటే కనీసం ఏం కావాలి? బియ్యము కావాలి, మినపప్పు కావాలి, అంతేనా? ఓకే, బియ్యం మినపప్పుతోటి ఇడ్లీ వచ్చింది. దృశ్యమైన ఇడ్లీ, దృశ్యమైనటువంటి బియ్యము మినపప్పుతోటి వచ్చింది. దృశ్యమైనటువంటి లేక కనిపించేటువంటి ప్రపంచము కనబడని దేవుని వాక్యము చేతటి వచ్చింది. కనిపించే పదార్థంతో చేయలేదట. దేనితో చేశాడు? నీ వాక్కుతోటి చేశావు. ఆయన పలుకగా ఈ దృశ్యమైనటువంటి ప్రపంచము కలిగెను అని చెప్పి అంటున్నాడు. అంతకుముందు ప్రపంచం లేదు. అదృశ్యమైన దానిని దృశ్యముగా తీసుకొని ఇచ్చాడు. ఎలాగూ? ఆయన నోటి వాక్కు చేత. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాడు. చాలండి. 178 దినములు ఆయన అంతరిక్షంలో జీవించాడు. 178 దినములు అంటే 6 మాసములు, అంతే కదా? 180 రోజులైతే 6 మాసాలు, 2 రోజులు తక్కువ 6 మాసంలో. ఏది? 30 రోజుల యావరేజ్ తోటి. రైట్, ఓకే. దాని నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆయన ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, 175 దినములు నేను అంతరిక్షంలో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నేను అక్కడ నివసించాను. ఈయన పేరు ఏమిటి అని అంటే రాన్ గ్యారన్ ఈయన పేరు. ఓకే, ఈయన ఏమంటున్నాడు లాస్ట్ లో అంటే, భూమిని మేము చూసాం అక్కడ నుంచి. ఆ తర్వాత కొన్ని మెరుస్తున్నటువంటి బల్బుల్లాగా మేము అక్కడ గమనించాము. మెరుస్తున్నటువంటి తెరల్లాగా మనకు కనిపిస్తున్నాయి అక్కడ నుంచి. ఓకే, ఆ యొక్క అట్మాస్ఫియర్, వాతావరణం చాలా పల్చగా కనిపిస్తుందని చెప్తున్నాడు ఆయన. ఫ్రమ్ ఆర్బిట్ he witnessed earth like a few ever have flashes of lightning, like paparazzi bulbs, glowing curtains of auroras
అండ్ మోస్ట్ హాంటింగ్లీ ద థిన్నెస్ ఆఫ్ అ అట్మాస్ఫియర్. తర్వాత ఏమంటున్నాడంటే దట్ ఫ్రెగైల్ లేయర్ he says is the only thing standing between us and the void of space, and yet we treat the planet like a disposable asset of the global economy. ఇది ఎవరికి రాస్తున్నాడంటే ఆయన ప్రపంచ రాజుల కొరకు, అధికారుల కొరకు రాస్తున్నాడు, ధనవంతుల కొరకు రాస్తున్నాడు, సైంటిస్టుల కొరకు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ ప్లానెట్ ఉంది కదా, ఏది ఈ భూమి, ఈ ప్లానెట్ ఉంది కదా, ఈ ప్లానెట్ ని మనము పనికిరాని దానిగా, అంటే వాడేసిన ఇస్తరాకు అంటారు కదా, తినేసిన ఇస్తరాకు అంటాం కదా, మనం తినివేసిన ఇస్తరాకు వలె దాన్ని పడవేస్తున్నాం. ఇక మనకు పనికి రాదని చెప్పేసి ఈ భూమిని పట్టించుకోవటం లేదు. ఏమి పట్టించుకుంటున్నాడంటే పైకి ఎక్కడికో వెళ్ళిపోదాం, చంద్రుడి మీదకి వెళ్ళిపోదాం, మార్స్ మీదకి వెళ్ళిపోదామో, జూపిటర్ మీదకి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోయి క్రొత్త లైఫ్ మనం స్టార్ట్ చేద్దాం అంటున్నాడు. అందుకు ఈయన ఏమంటున్నాడంటే మనము మూర్ఖత్వములో ఉన్నాం, అవివేకములు ఉన్నాం, అజ్ఞానములో ఉన్నాము. ఈ భూమి తప్ప ఎక్కడ కూడా జీవనం అనేది లేదు. ఈ భూమిలో తప్ప ఎక్కడ కూడా జీవనం అనేది లేదు. ఏదన్నా తీసుకొని వెళ్ళాలంటే భూమి నుంచి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి జీవిద్దాము, అక్కడికి వెళ్ళి మన ఇల్లు కట్టుకుందాం, అక్కడ మన ప్రపంచాన్ని సృజించుకున్నాం అనేది ఒక అసత్యము మాత్రమే అన్నాడు. మనం దేనిలో జీవిస్తున్నాం? వీఆర్ లివింగ్ అ లై అని చెప్పాడు. మనం అబద్ధాన్ని జీవిస్తున్నాం. అందుకు ఈ భూమిని మానవుడు ఎంత నాశనం పోతున్నా కూడా దాన్ని పట్టించుకోవటం లేదు. కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు. గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక పెద్ద ప్రమాదం కాబట్టి దాని నుంచి కాపాడాలని, ప్లాస్టిక్ అనేది డేంజర్ కాబట్టి దాని నుంచి కాపాడాలని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి డేంజర్ కాబట్టి వాటి నుంచి కాపాడాలి. రకరకాల విషయాల్లో వారు వస్తున్నారు బయటికి. ఎవరు పట్టించుకుంటారు? మనం పట్టించుకోం. ఇంత మాట్లాడతాం కదా, మనం కూడా పట్టించుకున్నాం. మనం దుకాణంకి వెళ్ళిన తర్వాత భయ్యా బ్యాగ్ దో, పన్నీదో, పాలిథిన్ బ్యాగ్ దో అంటాం. మనకి తెలుసు పాలిథిన్ అనేది మన ప్రపంచానికి, మన భూమికి నాశనకరం, హానికరం. కానీ మనం ఆగలేం దాన్ని. వెళ్తూ వెళ్ళిపోతున్నాం, దారిలో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఎక్కడో ఏదో గుర్తొచ్చింది. ఇంతకుముందు అయితే ఇంటికి వెళ్తే చెప్తే మరలా రెండోసారి మార్కెట్కి వచ్చేది. ఇప్పుడేంటి? ఫోన్లో వచ్చేస్తుంది, వాట్సాప్లో లిస్ట్ వస్తుంది, ఇవి తీసుకోరా అని చెప్పి. బ్యాగులు ఏం చేయాలి? ప్లాస్టిక్ బ్యాగులు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? మనం పట్టించుకోవటం, మన భూమి గురించి పట్టించుకోవటం లేదు, మనం దేని గురించి పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మనకు అనిపిస్తున్నది, ఈ మానవుడికి అనిపిస్తున్నది, ఈ భూమి అనేది ఏదో ఒక రోజు నాశనం అయిపోయేటువంటిది. కాబట్టి మనం దీని గురించి ఎందుకు పట్టించుకోవాలి? క్రైస్తవులు ఇంతకంటే ఘోరంగా నడుస్తున్నారు. క్రైస్తవులు దీనికంటే ఘోరం అండి. ఎందుకు? మనమందరం ఏమేది చూస్తున్నాం? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నాం. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఈ 63 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఇంకా కనబడలేదు. ఆయన వేరు చేసిన నీళ్ళు ఇంకా కనబడలేదు. ఆయన సింహాసనం ఇంకా కనబడలేదు. ఆయన పరలోకం ఇంకా కనబడలేదు. మానవులైన మన కొరకు ఆయన ఇంత గొప్ప భూమిని, అంత గొప్ప విశాలమైన కలుగ చేసి 6 దినముల ప్రపంచాన్ని ఆయన సృజించి, మనలను ప్రేమించి, మన కొరకు తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించి, మనల్ని రక్షించి, మనలందరినీ కాపాడే దేని కొరకు? ఆయన సృజించుకున్న సృష్టిని నాశనం చేయడానికా? ఒకసారి ఆలోచిద్దాం. మన కళ్ళకు కనిపించేది ఒకటే. ఎప్పుడు అంతం చేస్తావు? ఇదిగో అంతం, ఇదిగో అంతం, ఇదిగో అంతం. రష్యాలో భూకంపం వచ్చింది కదా, అంతం. జపాన్లో సునామీ వచ్చింది, అంతం. ఇండియాలో వచ్చింది, అంతం. యుద్ధం వచ్చింది, అంతం. మనం ఎదురు చూస్తుంది దేనికోసం? ఈ భూమి పోతే బాగుండు. ఎంత ప్రయాసంతోటి, ఎంత శ్రద్ధతోటి, ఎంత ఆసక్తితోటి, ఎంత కోరికతోటి దేవుడు ఆకాశములను, భూములను సృజించాడు. ఆయన వీళ్ళంటే పట్టించుకోవట్లేదు అనుకుందాం. మనం పట్టించుకోవాలా వద్దా? ఈ భూమి మనది, దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఈ భూమి అపవాది ఆదము చేతిలోంచి తీసేసుకుంటే దాన్ని మనకి తిరిగి ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మనకి ఇది అర్థం కాదు. ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో నాకేమి సంబంధం లేదని చెప్పాడు. అయినా ఏమంటున్నాడు? ఇదిగో పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడినది, నేను మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు కదా. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తని చెప్పండి, అందరిని కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలోకి బాప్తిస్వం తీసుకొని రండి, నాకు శిష్యులుగా ఇచ్చేయండి, ఒక క్రొత్త ప్రపంచాన్ని మీరు సృజించండి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కానీ మనం ఏమంటాం? త్వరగా రా, భూమిని ఎప్పుడు అంతం చేస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నాశనం చేస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నాశనం చేస్తావు. ఇల్లు కట్టుకున్నవాడికి తెలుసు కూలితే బాధ ఏంటి అనేది. కట్టుకొని వాడికి అసూయ ఉన్నవాడు ఉంటాడు చూసారా, వాడికి తెలియదు. వాడేం చూస్తూ ఉంటాడు? ఎప్పుడు కూలితే అప్పుడు బాగుంటుంది అనుకుంటాడు. కట్టలేని వాడు కూలిపోవాలని చూస్తూ ఉంటాడు. దేవుడు మనకిచ్చింది భూమి, ఇది మనది, ఇది మనది. కాబట్టి దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మనదై ఉన్నది. ఎప్పటి వరకు? ఆ ప్రభు రాకడ వరకు. ఇంకా సత్యం ఉంది ఇందులో, ఇంకా సత్యం ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, ఈ సబ్జెక్ట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఆ సత్యం ఏమిటి అని అంటే, ఆయన రాకడలో మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మాత్రమే. తిరిగి ఎక్కడికి రావాలి? ఇదే భూమి మీదకి రావాలి. మరి దీన్నే నాశనం చేసుకుంటే దేని మీదకి వస్తాం మనం? ఆ 1000 సంవత్సరాలు అయితే గడవనేడు తర్వాత చూద్దాం కదా. అప్పుడెంత తొందర ఎందుకు మనకి? ప్రభా త్వరగా రా, నాశనం చేసే భూమిని కొత్తది తీసుకొని వచ్చేసాయి. ఓకే, ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మనమే పట్టించుకోలేదు. ఎందుకంటే మనము తిరిగి భూమి మీదకి వస్తాం, ఇదే భూమి మీదకి వస్తాం, ఇదే భూమి మీదకి. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవనము ఏ గ్రహం మీద లేదు, ఎక్కడ కూడా లేదు. సో ఇంత సైన్స్లో మనం పరిశోధన చేసాం, బైబిల్ నుంచి మనం చూసాం. మనం ఏం గ్రహించాలి? ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చినటువంటి ఈ భూమిని, మన నివాసముగా ఆయన మనకి ఇచ్చినటువంటి భూమిని మనము కాపాడుకొని దీనిలో నివసించి ఆ ప్రభుని మహిమపరిచి ఆ ప్రభు కొరకు ఎదురు చూసి ఆయనతో పాటు 1000 సంవత్సరాల పరిపాలన చేసి అప్పుడు ఆయన మన కొరకు సృజించే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఉంది, దానిలోకి మనం వెళ్దాం. అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాలి. సో మనం చూస్తాం హౌ ఫార్ ఈజ్ యూనివర్స్, హౌ బిగ్ ఈజ్ యూనివర్స్ అనేది. ఈ విశ్వం అనేది, ఈ బ్రహ్మాండం అనేది ఎంత పెద్దదనియో ఎంత దూరం ఉన్నదో మనం చూసాము. ఇంకా యాత్ర చేద్దాం, ఇంకా చూద్దాం, ఇంకా అద్భుతాలు ఉన్నాయి స్పేస్లో. అద్భుతాలని రానున్నటువంటి దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుడ, మహోపకారి, మరొకసారి మీ ఘనమైన అతి పరిశుద్ధ నామమే సన్నతిస్తున్నాం. మేము చేస్తున్న మేలులు, ఉపకారం మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. మాతో మాట్లాడినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. ఎంత గొప్ప దేవుడు మీరనియో, ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ప్రభా మీరు సృష్టించారనియో, ఎంత మనోహరంగా తండ్రి మీరు మమ్మల్ని అందులో కలుగు చేశారో ఇవి కూడా మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. మీకే కృతజ్ఞత వందనాలు సమర్పించుకొంచున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మేమెంతటి వారం పరమ తండ్రి అయినను ప్రభా మీ యొక్క చిత్తంలో, మీ ప్రేమలో, మీ స్వరూపంలో, మీ పోలికలు మమ్మల్ని సృజించుకొని విడువక ఎడబాయక నిరంతరం మమ్మల్ని కనిపెట్టుకొంచున్నటువంటి పరలోకపు తండ్రి, కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడుచున్నటువంటి పరిశుద్ధుడా, మరొకసారి మీకు వందన సమర్పించుకొంచున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీ లేఖనాలు వినడానికి వచ్చినటువంటి ప్రియులందరిని బట్టి, అలాగే ప్రభానైనా మరి ప్రభా ఆన్లైన్లో కూడా వినబోతున్నటువంటి ప్రియులందరిని బట్టి కూడా మీకు స్తోత్రములు తండ్రి. ఒక్కొక్కరు మీరు జ్ఞాపకం చేసుకోమని వించిన ప్రతి ఒక్కరి పైన మీ కృపావర్షం తండ్రి కలుగు చేసి వారి బ్రతుకు దినములన్నీ కూడా మీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదములతోనూ కృపాక్షములతో వారిని నడిపించ ప్రార్థన చేస్తున్నాం. మీ దివ్యమైనటువంటి ఆశీర్వాదం, మెండైనటువంటి కృప ఎల్లవేళ మా అందరికి మీరు కలుగు చేసి మహిమ మీరు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.